యా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. మను బకార్ బోని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పథకం. పివి సింధు, శ్రీజ, నిఖత్ ముందంజ. ఓవైపు భారీ అంచనాలు, మరోవైపు గత వైఫల్యపు చేదు జ్ఞాపకాలు. కానీ ఆమె ఆత్మస్థైర్యం సడలలేదు, గురి చెదరలేదు. హర్యానా అమ్మాయి మను బకార్ పట్టు వీడలేదు. అర్హత రౌండ్ నుంచి అదరగొడుతూ ఫైనల్లోనూ పోరాట పట్టువ చూపిన ఆమె ప్యారిస్ ఒలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పథకం సాధించింది. విశ్వ క్రీడల షూటింగ్ అంశంలో మెడల్ గెలుచుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. పోటీల రెండో రోజు పథకాల పట్టికలో భారత్ కు చోటు కల్పించింది. తెలుగు అమ్మాయిల్లో హ్యాట్రిక్ పథక వేటికలో ఉన్న స్టార్ షెట్లర్ పివి సింధు గ్రూప్ దశను ఘన విజయంతో ఆరంభించింది. పవర్ఫుల్ ప్రదర్శనతో బాక్సర్ నిఖత్ జరీన్ ప్రీ క్వార్టర్ కు దూసుకెళ్లింది. టేబుల్ టెన్నిస్ లో ఆకుల శ్రీజ అలవోకగా గెలిచి ముందంజ వేసింది. సో మొత్తానికైతే రెండో రోజే మనకు పథకం రావడం, సో అందులో కాంస్య పథకం రావడం, అది కూడా అసలు మనకి ఇప్పటి వరకు ఒలింపిక్స్లో రానటువంటి, అంటే ఏ ఫీల్డ్లో రాలేదో ఆ ఫీల్డ్లో, షూటింగ్ ఫీల్డ్లో రావడం కూడా కింద మనకు గర్వకారణంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఈసారి భారీ అంచనాలు భారతదేశం పైన ఉన్నాయి. అసలు ఎన్ని స్వర్ణ పథకాలు కొడతారు, ఎన్ని కాంస్యం కొడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడతా ఉంది. అయితే ఈ మను బకార్ ఏది తను కాంస్య పథకం సాధించిన వెంటనే భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం కూడా ఆమెకు అభినందన తెలుపుతూ పెద్ద ఎత్తున అభినందన వెల్లువ అయితే మొదలైంది. ఈవెన్ ప్రధాని మోడీ కూడా స్వయంగా ఆమెకు ఫోన్ చేసి చాలా అద్భుతంగా మాట్లాడినటువంటి సందర్భం నేనైతే చూసిన. ఒకసారి అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేసి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మోడీ కామెంట్స్ కూడా కనబడతా ఉన్నాయి. యా, प्रधानमंत्री की बात करके मैं कह रहा हूँ हेलो, नमस्ते सर। नमस्ते, अभिनंदन, आपको बहुत बहुत बधाई। बहुत बहुत शुक्रिया सर, आप कैसे हैं? आपको सफलता के खबर सुनने के बाद उत्साह और आनंद जी, अच्छा कर रहे हैं हमारे खिलाड़ी यहाँ पे अभी। ఆయన వాయిస్ లో ఉంది చాలా. సో ఇది డైరెక్ట్ మోడీ ఆ అమ్మాయికి ఫోన్ చేసి అభినందన తెలుపుతూ చాలా, అంటే ఆయన కూడా కొంత ఎక్సైట్మెంట్, ఆనందం, ఎందుకంటే మొదటి రెండో రోజే రావడం వెనకాల ఆయన కూడా కొంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయితే తెలుస్తా ఉంది. సో ఒకసారి ఒలింపిక్ సంబంధించినటువంటి న్యూస్ అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. హర్యానా పేరు చెప్పగానే ప్రఖ్యాత రెజ్లర్లు, స్టార్ బాక్సర్ల పేర్లు గుర్తొస్తాయి. అయితే ఆ రాష్ట్రం నుంచి షూటింగ్ పథకంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది మను బకార్. కెరీర్ ప్రారంభంలో టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్, వాలీబాల్ జాతీయ పోటీలో మను దాదాపు 60 పథకాలు సొంతం చేసుకున్నాడు. అబ్బాబ్బాబ్బా, టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్, వాలీబాల్, గ్రేట్. కానీ షూటింగ్ నేర్చుకోవాలని ఆమె ఇష్టాన్ని కాదలేక తల్లిదండ్రులు 1.8 లక్షలు పెట్టి తొలి పిస్టల్ కొన్నారు. అలా 12 ఏళ్ల వయసులో షూటర్ గా ప్రస్థానం ప్రారంభించిన మను 19 ఏళ్ళు వచ్చేసరికి టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. అయితే ఆ ఒలింపిక్స్ లో పిస్టల్ సరిగ్గా పనిచేయక రిక్త హస్తాలతో భారత్ తిరిగి వచ్చిన మను నిరీక్షణ ఎట్టకేలకు ప్యారిస్ విశ్వ క్రీడల్లో కాంస్య పథకంతో ఫలించింది. ఆరంభం నుంచి సంచలనమే. 14 ఏళ్ల వయసులోనే ఒలింపియన్ మాజీ వరల్డ్ నెంబర్ 1 హీనా సిద్ధుకు మను బకార్ షాకిచ్చింది. సాధన ఆరంభించిన ఏడాదికి 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో హీనాను ఓడించడంతో పాటు ఆమె రికార్డు చెరిపేసింది. అదే ఏడాది ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ లో రజతంతో మెరిసి సత్తా చాటింది. ఆ తర్వాత జరిగిన ISSF జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్ 10 మీటర్లు ఎయిర్ పిస్టల్ అర్హత పోటీల్లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో 3 సార్లు ISSF విజేత సిలెన్ గ్లోబర్ విల్లని ఓడించి పసిడి పథకం సాధించి చరిత్ర సృష్టించింది. సో 2018లోనే మూత మోయించిందట. సో అంటే ఇప్పుడు నాకు తెలిసి 23 ఏళ్ళు ఉన్నాయి మీకు. సో 18-19 సంవత్సరాల వయసులోనే ఆమె పథకాలు కొట్టడం గీతా సారంతో ముందుకు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో పోటీ ఏదైనా పథకం ఖాయమైన రీతిలో చూసుకెళ్తున్న మనుకు టోక్యో ఒలింపిక్స్ లో చుక్కెదురైంది. ఒలింపిక్స్ ముందు వరకు మంచి ఫామ్ లో ఉన్న మను విశ్వ క్రీడల్లో పిస్టల్ సరిగ్గా పనిచేయక ఒత్తిడికి లోనే పథక రేసులో విఫలమైంది. ఈ క్రమంలో నైరేషంతో ఇంటికి వచ్చిన మనుకు ఆమె తల్లిదండ్రులు భగవద్గీతనిచ్చారు. స్వతహాగా షూటింగ్ రేంజ్ లో చిన్నపాటి విరామాలు లభించిన పుస్తకాలు చదివే అలవాటున్న మను ఆ తర్వాత నుంచి గీత చదవడం ప్రారంభించింది. అందులో శ్రీకృష్ణుడు అర్జునికి ఉపయోగించిన ఓ అంశం ఆమెను బాగా ఆకర్షించింది. భగవద్గీతను చాలా చదివాను, చేసే పని మీదే దృష్టి పెట్టు, కర్మ ఫలితం మీద కాదు, ఫలితం ఎలా ఉన్నా స్వీకరించు అన్న మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని తెలిపింది. ఫైనల్ కు ముందు కూడా భగవద్గీత చదివానని చెప్పడంతో నిన్న ఈమె గెలుపుతో పాటు ఈ గీతా సారాంశం, ఈ స్టేట్మెంట్ ఏదైతుందో
చాలా పెద్ద ఎత్తున దేశమంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మరొకసారి మామూలు- భగవద్గీత యొక్క ఉన్నతిని దేశవ్యాప్తంగా చాటినటువంటి విషయం మనకైతే కనబడతా ఉంది. ఇన్ఫాక్ట్ ఈమె చెప్పిన తర్వాత ఆ స్టేట్మెంట్స్ వరల్డ్ వైడ్ గా మళ్ళీ ట్రెండ్ అయినాయి. Yes, yes. మొత్తం Yes. కృష్ణుడు అర్జునుడు భగవద్గీత అనేలాగా. Yeah. ఒలింపిక్స్ లో మన పతక షూటర్లు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ డబుల్ ట్రాప్ లో రజతం, 2004 ఏథెన్స్, అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, విజయ్ కుమార్, నలుగురికి నలుగురు మెన్, Yeah. ఫస్ట్ టైం ఒక విమెన్. Yes. సో 2012లో వచ్చింది రజతం, మళ్ళీ ఇప్పుడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ రైఫిల్లో కాంస్యం 2024, అంటే 12 ఏళ్ళు పట్టింది మనకి మళ్ళీ ఇంకో పథకం తీసుకోవడానికి. నాకు తెలిసి మనోళ్ళు ఇక ఆస్ట్రేలియా చూసినట్లయితే 4 స్వర్ణాలు 2 రజతాలు 6 మొత్తం. సో కొరియా అంటే ఈసారి ఎందుకో ఆస్ట్రేలియా ముందుంది, అమెరికా ఎక్కడో కింద కనబడతా ఉంది. కానీ వాళ్ళు మిగతా లాగేస్తారు, ఈజీగా లాగేస్తారు. కానీ ఇంట్రెస్టింగ్ కనబడతా ఉంది. చైనా అండ్ అమెరికా కిందికి వచ్చినాయి. సో చూడాలి ఇంట్రెస్టింగ్ గా. మన శ్రీజ ముందంజ టేబుల్ టెన్నిస్ లో, నిఖత్ బాక్సింగ్ లో ముందంజ ఉంది. సో మొత్తానికైతే ఎక్కడికక్కడ మనం కూడా కొంత ముందంజలో పోతున్నాం. నాకు తెలిసి హాకీలో కూడా కొంత మనం ఫార్వర్డ్ గానే ఉన్నాం. సో మొత్తానికైతే న్యూజిలాండ్ మీద 3-2 గెలిచినట్టున్నాం. ఇక్కడ చూడండి ప్యారిస్ లో నేటి భారతం బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ దశ నుంచి మహిళల డబుల్స్, పురుషుల సింగిల్స్, అదే విధంగా షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ క్వాలిఫికేషన్, అంటే మను బకర్ కూడా అందులో ఉంది. సో మేబీ మళ్ళా కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. సో ఒకవేళ సరబ్జోత్ సింగ్ కనుక పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా ఇస్తే మేబీ ఆమె కూడా వచ్చే అవకాశం లేదు. పురుషుల ట్రాప్ క్వాలిఫికేషన్, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్. ఇక్కడ మనది కూడా ఉంది మళ్ళా. సో ఉన్నాయి ఈసారి మంచిగా. ఇవన్నీ మన ఇండియా మ్యాచెస్. హాకీలో పూల్ బి లో మ్యాచ్ ఇండియా వర్సెస్ అర్జెంటీనా ఉంది. పురుషుల టీమ్ క్వార్టర్స్ ఆర్చరీలో ఉంది క్వార్టర్స్ ది. తర్వాత టేబుల్ టెన్నిస్ శ్రీజ జియాన్ జంగ్, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి శ్రీజ. ఇవ్వండి ఈసారి తెలుగు అమ్మాయి కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. కానీ చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఒకటే ఏంటంటే కౌంట్ ఇంకొంచెం బాగుంటే బాగుండేది. మన 117 ప్లేయర్స్. కానీ మన దేశంలో ఈ స్పోర్ట్స్ పైన, క్రీడల పైన ప్రభుత్వాలు ఇంకా అత్యధికంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ కూడా రాష్ట్రాలే చాలా కీలకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే స్పోర్ట్స్ పాలసీని చాలా పకడ్బందీగా గనక ప్రిపేర్ చేయగలిగితే అనేకమైనటువంటి పథకాలు ఈరోజు మన దేశానికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మన దేశ పతాకాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కానీ చాలా రాష్ట్రాలు, ఈరోజు హర్యానా పెద్ద ఎత్తున ఎన్ని పథకాలు తీసుకురావడంలోకి చాలా కీలక భూమిక పోషించిందో అలాంటి అన్ని రాష్ట్రాలు కూడా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఒకటే ఆట కాదు, క్రికెట్తో పాటు చాలా స్పోర్ట్స్ కూడా మన దేశంలో ఉన్నాయి. వాటిని దయచేసి మనందరం కూడా ఈ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా అందరూ కూడా క్రీడలో రాణిస్తే కనుక మన దేశం ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ అనగానే మన దేశంలో చిన్న చూపు ఉంటుంది చాలా వరకు. ఎందుకు అంటే ఒకవేళ ఆయా స్పోర్ట్స్ మ్యాన్ కనుక ఆ పథకం గెలిస్తే గుర్తింపు, గెలవనంత వరకు మను బకర్ ఎవరో మనకు తెలియదు. ఇన్ఫాక్ట్ వాస్తవంగా ఆమె కాంస్యం గెలిచే వరకు కూడా ఆమె ఏం చేస్తున్న విషయం మనకు తెలియకపోవడం కూడా మన దుర్మార్గమే వాస్తవంగా. సో అలాంటి పరిస్థితులు మన దేశంలో ఇంకా ఉన్నాయి. వాటిని మెరుగుపరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది అనేది. ఎందుకంటే మన దేశంలో ఒక్కటి మేజర్ గా మారాల్సింది ఏంటంటే పథకం తెచ్చిన తర్వాత అప్రిసియేషన్స్ కాదు, వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ప్రాపర్ ట్రైనింగ్ కి సపోర్ట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా పథకాలు అనేటువంటివి వస్తాయి. ఇది మారితే మిగిలిన మారుతాయి.